మరోవైపు వార్ ఎన్ని రోజులు జరిగినా సరే పోరాడేంత శక్తి తమకుంది అంటున్నారు ట్రంప్. తమ దగ్గర అపరిమిత బలం ఉందంటున్నారు ఆయన. విజయం మాదే, మీరేమీ చేయలేరు అంటున్నారు ట్రంప్. మా ప్రతినిధి గోపి తాజా అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపి, వార్ ఎన్ని రోజులైనా సరే తాము పోరాడతాం, తమ దగ్గర అపరిమిత బలం ఉంది అంటూ ట్రంప్ చేసిన తాజా ట్వీట్ ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాబోయే వారం రోజులు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? యుద్ధ తీవ్రత మరింత పెరిగే దిశగానే ఆయా దేశాల అధినేతలు ప్రకటనలు చేస్తున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ, ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ కానీ, నెతన్యాహు కానీ పూర్తిగా ఇరాన్పై ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. గ్రౌండ్ ఆపరేషన్స్ చేపట్టడం కానీ ఏరియల్గా ముఖ్యంగా వాయు మార్గంలో తమ దాడులు కొనసాగుతాయి అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ ఆపరేషన్స్కి ముఖ్యంగా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి, ఇరాన్ భూభాగంలోకి వెళ్ళి అమెరికా అలాగే ఇజ్రాయెల్ సైనిక బలగాలు యుద్ధం చేసే పరిస్థితి లేదు. సో ఏరియల్ ద్వారానే ముఖ్యంగా వాయు మార్గంలోనే ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణులు అలాగే డ్రోన్లతోటి దాడులు కొనసాగుతున్నాయి. ఇటు ఇరాన్లో కూడా ముఖ్యంగా ఇరాన్ కూడా యుద్ధం మీరు ప్రారంభించారు, మేము ముగిస్తాం, మా సుప్రీం కమాండర్ అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇటు కేవలం ఇజ్రాయెల్ పైనే కాకుండా అమెరికా ప్రధానంగా ఎక్కడైతే సైనిక స్థావరాలని ఆస్తుల్ని కలిగి ఉందో ఇటు గల్ఫ్ దేశాల్లో, సో అక్కడ దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి. మరో 24 గంటల్లో ఈ దాడులు మరింత తీవ్రతరం అవుతాయి అని చెప్పి ట్రంప్ ప్రకటించడం జరిగింది. మా వద్ద అపరిమిత ఆయుధ సంపత్తి ఉంది, సో ఖచ్చితంగా విజయం మాదే అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ముఖ్యంగా ఇరాన్ని స్వాధీనం చేసుకోవడం వీళ్ళ ఉద్దేశం కాదు. అక్కడ ముఖ్యంగా అణుబాంబుల తయారీకి ముఖ్యంగా యురేనియం శుద్ధిని ముఖ్యంగా రెట్టింపు చేస్తూ అణుబాంబుల తయారీ దిశగా ఇరాన్ ముందుకెళ్తుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాయి ఇజ్రాయెల్ అలాగే అమెరికా. ప్రధానంగా ఇజ్రాయెల్ పైన ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ పైన కూడా ప్రస్తుతం దాడి ప్రారంభించడం జరిగింది, యుద్ధం ప్రారంభించడం జరిగింది. అక్కడున్న హిజ్బుల్లా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో సో వారికి ముఖ్యంగా వారు ఇరాన్కి మద్దతుగా ఉంటూ ఇటు ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇరాన్కి ఎవరు మద్దతుదారులుగా ఉంటే వారిపైన విరుచుకుపడేందుకు అమెరికా అలాగే ఇరాన్ సంసిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్కు మద్దతుగా ఏ ప్రపంచ దేశాలు కూడా బాహాటంగా ముఖ్యంగా ఈ జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఎవరు కూడా ఎటువంటి స్టాండ్ తీసుకోవడం లేదు. శాంతిని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు, శాంతి గురించి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్తున్నారు. కానీ ఏ కంట్రీ కూడా మీడియేషన్కి ముందుకు రాని పరిస్థితి ఉంది. చర్చల ద్వారా ముఖ్యంగా ఈ యుద్ధాన్ని ఆపే దిశగా ఎక్కడ కూడా పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి సో రానున్న వారం రోజుల్లో ముఖ్యంగా యుద్ధం ఎన్ని రోజులైనా 4-5 వారాల్లో ముగిస్తామని చెప్పి ట్రంప్ అంటున్నారు. సో ఖచ్చితంగా ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. హర్ముజ్ జలసంధిని కూడా మూసివేయడంతో చమురు ధరలు, చమురు రవాణా పైన ప్రభావం పడుతుంది. గ్లోబల్గా కూడా ఈ యుద్ధ ఎఫెక్ట్ అనేది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.